బతుకమ్మ కుంట ఉన్న ప్రాంతం తనదే అంటున్న ఎడ్ల సుధాకర్ రెడ్డిపై అంబర్పేట వాసులు ఫైర్ అవుతున్నారు. బీఆర్ఎస్ అండతో ఇన్నాళ్ల పాటు రెచ్చిపోయారని, ఇకపై అదంతా కుదరదని తేల్చి చెప్తున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ప్రాంతంలో నీళ్లను చూస్తున్నామని, త్వరలోనే ఈ ప్రాంతంలో మళ్లీ జలకళ కనిపిస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. పొజిషన్ ఇచ్చిన 2002లో అప్పటి నుండి నా ప్రొటెక్షన్లు ఉంది. సో రెవెన్యూ రికార్డు, టీఎస్ఎల్ఆర్, సేత్వారి ఇవన్నీ డ్రై ల్యాండ్. ఇది ఎక్కడ కూడా వాటర్ బాడీ కాదు. ఎప్పుడు కూడా వాళ్ళు లేవనెత్తలే వాటర్ బాడీ అని. లేవనెత్తకుండా సడన్గా హనుమంతరావు గారు వెనకాల ప్రెషర్ ఉండి తను ఏదో ఈత కొడుతుండే. అప్పుడు బతుకమ్మకుంటే అప్పుడు గుంటలు ఉండే, అంత గలీజ్ అవతల. ఇప్పుడు ఏదో ఇండ్లు ఉన్నాయో దాని కింద అంతా గుంతలు ఉండే. ఆడ నీళ్ళన్నీ స్టాగ్నేటెడ్. ఇంకా దాంట్లో పడి ఈత కొడుతుండేనంటే ఏ మత్తులో ఈత కొడుతుండేనో దొర్లుతుండేనో ఆయనకే తెలుసు. అనవసరంగా వచ్చి నా భూమిలో ప్రెషర్ పెడుతూ ఏదున్నా కానీ సరే పొలిటికల్ పార్టీస్ మాకు వ్యతిరేకత ఉంటుంది, ఒకరి మీద ఒకరిని నిందలు వేసుకుంటుండొచ్చు. మళ్ళీ యాజ్ ఎ గవర్నమెంట్ బాడీ రంగనాథన్ గారు హైడ్రా కింద న్యాయ అన్యాయాలు చూసుకుంటే చేయాల్సిన బాధ్యత వారిది. వారికి ఆల్రెడీ ప్రిలిమినరీ నోటిఫికేషన్ వేసి ఎప్పుడైతే వెబ్సైట్లో వచ్చిందో అప్పుడు ఇమీడియట్ ఆబ్జెక్ట్ చేస్తే, ఇప్పుడు ఆల్రెడీ నోటిఫైడ్ అయితే ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఎందుకు వస్తుందండి? నోటిఫైడ్ అయినప్పుడు నోటిఫైడ్ అందరు, ప్రిలిమినరీ నోటిఫికేషన్ అనకపోతురు కదా. డ్రైల్యాండ్ కదా, ఇప్పుడు వేకెంట్ సరే ఇదంతా 25 ఎకరాలు మీరు బతుకమ్ముకుంటే అన్నారు అనుకోరి. బాగా 25 ఎకరాలు మీకు బతుకమ్ముకుంటే అయితే మీకు దాంట్లో ఆ ల్యాండ్ అంతా మీరు వేకెంట్ ల్యాండ్ కింద డిఫైన్ కాకపోతే ల్యాండ్ హౌసింగ్ కోసం ల్యాండ్ ఎక్వైర్ చేయకపోతుంటాం కదా. 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ కవిత 2014లో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు బతుకమ్మ కుంటకు వచ్చి నేను బతుకమ్మ ఆడతా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. 10 సంవత్సరాలు ఎడ్ల సుధాకర్ రెడ్డి అని చెప్పేసి లోకల్ బీఆర్ఎస్ నాయకుడు దీన్ని సంవత్సరాల కింద కబ్జా పెట్టిండు. మరి వానికి కొమ్ము కాస్తూ ఇప్పటి వరకు మరి 10 సంవత్సరాల అధికారం ఉన్నా కానీ ఇప్పుడు కూడా స్పందించలేదు. వాళ్ళు కూడా దీంట్లో కుమ్మక్కయ్యి వాళ్ళు కూడా దోసుకుందామని చెప్పేసి దీంట్లో ఎడ్ల సుధాకర్ రెడ్డిని కాపాడినరు. మీరు చూడొచ్చు, ఇదేది కూడా నార్మల్ సాయిల్ కాదు, ఇదంతా కన్స్ట్రక్షన్ వేస్ట్. మరి ఇటువంటి కన్స్ట్రక్షన్ వేస్ట్ని నీళ్ళ మీద కప్పి దీన్ని కబ్జా పెడదామంటే ఇది అవుతుందా? ఈరోజు అదే కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోతే, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఈడ ప్లాటింగ్ చేసి 100 కోట్లకి మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు అమ్ముకుంటుండే. కానీ ఈరోజు మనకు కావాల్సింది డబ్బులు కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజలను కాపాడాలి అన్న ఒక చిత్తశుద్ధితోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు చెరువులను పునరుద్ధరిస్తూ ఈరోజు హైడ్రా వల్ల ఈరోజు మనం బతుకమ్మకుంట కాపాడినాము. తప్పకుండా అతి త్వరలోనే ఇది మొత్తం కూడా సాఫ్ చేసేసి మళ్ళా కుంటను ఏదైతే నీళ్ళ చెరువులాగా ఉండేదో దాన్ని మళ్ళీ పునరుద్ధరించి బతుకమ్మ సంబరాలు ఈ దసరా పండుగకి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడే నిర్వహించబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.